రిలేటివ్లీ అంటే ఏంటి? భేదం అనమాట. అంటే మన రిలేటివ్స్ అంటారు కదా! అంటే మనం గాని ఇంకోటి అంటే ఆల్మోస్ట్ భౌతికం అనుకుందాం. భౌతికంలో ఎప్పుడు కూడా సంతృప్తి అనే ప్రసక్తే లేదు అంటాడు. ఎందుకు లేదు? ఎవరైనా ఒక మంచి పెద్ద సైంటిస్ట్ దగ్గరికెళ్ళి, ఏవండీ మీరు మంచి పెద్ద సైంటిస్ట్ కదా! అన్ని విషయాలు అర్థమైనయి కదా! అని మనం అడిగితే సైంటిస్ట్ అనండి, లేకపోతే ఒక యాక్టర్ అనండి, లేకపోతే ఒక ఆర్టిస్ట్ అనండి, లేదు అంటే ఎవరైనా రైటర్ అనండి, లేకపోతే డ్యాన్స్ చేసేవాళ్ళనండి, సంగీతం అనండి. ఎవరి దగ్గరికెళ్ళినా ఒక అత్యున్నతమైన స్థితి ఉన్న వాళ్ళ దగ్గరికెళ్ళి ఆర్ యూ ఓకేనా? అన్నీ నేర్చుకున్నారా? అనడమండి. నథింగ్, నేనేం నేర్చుకోలేదు. సముద్రం ఉన్నంత జ్ఞానంలో నాకు తెలిసింది ఒక చిన్న బిందువే అంటారు. అలా అనలేదు అంటే వాళ్ళు మూర్ఖులన్న అయి ఉండాలి, లేదు పూర్తి అహంకారం ఉన్న వాళ్ళే ఉండాలి. నిజంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా నాకు అన్నీ తెలుసని అననే అనరు. దాన్ని రిలేటివిటీ అంటాడు. రెండో పదం ఏంటి? బాధ. పోనీ మంచిగా వేల వేల కోట్లు సంపాదించాము, వండర్ఫుల్ పేరు వచ్చింది, నా అంత వాళ్ళు లేరు. ఏంటి ఇప్పుడు మన ఆటం బాంబు కనిపెట్టిన మొన్న ఏదో చదువుకున్నాం కదా, అలాంటి పేర్లు వాళ్ళందరూ వచ్చుండారు. కానీ వాళ్ళకి ఆ బాధ పోయిందా? అంతే కదా. వాళ్ళ జ్ఞానం వాళ్ళకి ఏమైనా ఉపయోగపడిందా? అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వృద్ధాప్యంలో ఏం జబ్బులు రాలేదా? ఆ తర్వాత వాళ్ళు ఏమైనా మరణాన్ని జయించారా? ఏమీ లేదబ్బా. అంటే భౌతికంగా మనం ఎంత సంపాదించినా, ఎంత పేరున్నా మనకి ఆ భేదము పోదు. అంటే మనమేమి సాధించామనే తృప్తి ఉండదు. తర్వాత రెండోది మన బాధ పోదు. మరి అలా ఆ రెండు పోవాలి అంటే మన శంకరాచార్య గారు మనకు చెప్పింది ఏంటి అంటే, ముముక్షత్వం అనేటువంటిది ఒకటి కావాలి కోరుకుంటాడు మనిషి. రెండోది ఏం కోరుకుంటాడు? ఏదైనా నేర్చుకోవాలని కోరుకుంటాడు. అంతేకాదు మనం కూడా అంతేగా. ఇదంతా ఎందుకు ఈ పనంతా? ఏదో తెలుసుకుందాము, సుఖంగా ఉందాము. మరి మనిషికి ఈ రెండు తప్ప ఏమన్నా ఉందా? తెలుసుకుందాము, సుఖంగా ఉందాం. మరి ఈ రిలేటివిటీ ఉన్నందువల్ల తెలుసుకున్నాడు కొద్దో గొప్ప. మరి తెలుసుకున్నంత వల్ల ఏమన్నా సుఖంగా ఉన్నాడా? సుఖం సాధించాడా? లేదు. అలా అది ఎలా సాధించాలి అనేటువంటి విషయానికి ఆ మహానుభావుడు ఏం చెప్పాడు? నేను సుఖంగా ఉండాలి అనే ఆలోచన నాకు కావాలి ముందు. దాన్ని ముముక్షత్వం అన్నాడు. నేను ముముక్షత్వం కావాలి అని కనుక నేను కోరిక అనుకున్నప్పుడు అప్పుడు నేనేం చేయాలి? దానికి ఒక 6 సూత్రాలు చెప్పాడు. శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన. అంటే ఏంటి? మనం అన్నిటికీ పరిగెడుతున్నవి ఏంటి? మన ఇంద్రియాలు పరిగెడుతున్నాయి, మన మనసు పరిగెడుతున్నాయి. ఈ రెండింటిని మనము కొంచెం స్వాంతన పరచాలి. అనవసరంగా పరిగెత్తవాకండి, ఉన్నాయి కదా, దీనికోసం వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అని దాన్ని లోపల తీసుకురావాలంటే మనకేం కావాలి? మనం సుఖంగా ఉంచుకోవాలి అని ఆలోచన రావాలి అంటే మనకు అసలు ముందు శ్రద్ధ కావాలి కదా. ఇవన్నీ వచ్చిన తర్వాత మనలో మనం ఉండడం మనకు అలవాటైపోయిన తర్వాత, బయట విషయాల మీద వ్యామోహం తగ్గిన తర్వాత అప్పుడు మనం సమాధాన పడతాం. దాన్ని సమాధి స్థితి అన్నాడు. మరి దీనివల్ల ఏమొస్తుంది? ఏమన్నా స్వర్గంలోకి వెళ్తామా అంటే ఏమీ రాదు. నీ మనసుకి, బుద్ధికి, నీ జ్ఞానానికి వివేకం, వైరాగ్యం వస్తాయి. వివేక వైరాగ్యం వచ్చింది